జగజ్జీవనరావు గారి 119వ జయంతి సందర్భంగా ఆచరణపట్నంలోని బాబు జగజ్జీవనరావు గారి విగ్రహం దగ్గర నివాళులర్పిస్తూ కాశీ ఉపప్రధానిగా చిన్నతనం నుంచి కూడా ఆయన ఎన్నో విద్వాంసులు ఎదుర్కొని స్వాతంత్రం 95గా ఈ భారతదేశంలో ఉన్నటువంటి దిశ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఒక తాటి మీద గెలిచినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవనరావు గారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఉంటారు. ఎందుకంటే 30 సంవత్సరాల పాటు కూడా ఆయన మంత్రి పదవులు చేసి ఆయన మంత్రి పదవికి వన్నికిచ్చినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు. తర్వాత ఆయన ఉపప్రధానిగా చేసి ఈ యొక్క అంబేద్కర్ తో పాటు సమానుడిగా అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాస్తే దాన్ని అమలు చేయడానికి బాబు జగజ్జీవనరావు గారు ఆయన కృషి ఎంతైనా ఉంది. ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన త్యాగాన్ని మర్చిపోకుండా బాబు జగజ్జీవనరావు గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఆయన కొనియాడాలని చెప్పేసి గుర్తు చేసుకుంటూ ఏప్రిల్ 5న ఆయన బీహార్ రాష్ట్రంలోని చాందమణి జిల్లాలో ఆయన జన్మించడం జరిగింది. ఆయన చిన్నతనం నుంచి కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొని చదువుదారుని యొక్క సమాజంలో మంచి పేరు వస్తుంది చెప్పినటువంటి బాబు జగజ్జీవనరావు గారు. అటువంటి త్యాగం చేసిన వ్యక్తిని మనం గుర్తు చేసుకుంటూ జోహార్ బాబు జగజ్జీవనరావు, జోహార్ బాబు జగజ్జీవనరావు, కొనసాగిద్దాం బాబు జగజ్జీవనరావు గారి సేవను, కొనసాగిద్దాం బాబు జగజ్జీవనరావు గారి సేవను.